వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యష్మాటం క్రియేషన్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి ఫ్రెండ్స్ రీచ్ అయితే. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కళ్యాణ్కి సంబంధించిన సాంగ్ ఒకటి రిలీజ్ అవుతుంది కదా. ఆ సాంగ్ వచ్చేసి సూపర్గా ఉంది. అంటే ఆ సాంగ్ మొత్తం రిలీజ్ చేయలేదు, గ్లిమ్స్ రిలీజ్ చేశారు, ట్రైలర్ రిలీజ్ చేశారు. అసలు ఆ సాంగ్కి అంటే తన బర్త్డే రోజు దాన్ని రిలీజ్ చేసిందే, గ్లిమ్స్ రిలీజ్ చేసిందే వాడు మదర్ కదా. సో అందుకని చాలా సెంటిమెంట్తో ఉన్నాడు మన కళ్యాణ్. అంటే అది చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పి హిట్ అవుతుందంటే ఆల్రెడీ కొన్ని మిలియన్ వ్యూషిప్లు ఇప్పటికే వచ్చేసినాయి. మొత్తం రిలీజ్ అయిన తర్వాత ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఛానల్లో వీటిని అప్లోడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు తనుజాకి సంబంధించి కూడా ఒక సాంగ్ ఓ మొగ్గమ అని చెప్పి ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ ఎంతమంది విన్నారో అయితే నాకు కామెంట్ చేయండి. సాంగ్ అయితే బాగుంది. అంటే తనుజ గురించి ఓ మగవ ఈ సాంగ్ ఒకటే కాదు, చాలా సాంగ్లు తను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పటి నుంచి తన మీద చాలా సాంగ్లు రాశారు, చాలా సాంగ్లు రిలీజ్ చేశారు. బట్ అంటే ఇట్లా ఆల్బమ్ లాగా అయితే కాదు. ఆల్బమ్ లాగా రిలీజ్ చేయడానికి తను ఇంకా ముందు టైం పడుతుందేమో. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ అయితే తన ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ ఆల్బమ్. తనకి ఆల్రెడీ జాతిరత్నాల్లో ఆల్రెడీ చేశాడు. ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయాడని చెప్పి అంటున్నారు కదా. సో తన గురించి ఇప్పుడు ప్రోమోలో కూడా చూపించలేదు తన డిష్ అనేది. ఇప్పుడు తనుజ డిష్ని సాస్ చాలా బాగుందని చెప్పి అట్లా పొగట్టం చూపించారు. ఆషికిది పొగట్టం చూపించారు. లాస్ట్ టైం అయితే మన కళ్యాణ్‌ని కూడా పొగట్టం చూపించారు. బట్ ఈసారి అయితే చూపించలేదు. అంటే నిజంగానే ఎలిమినేట్ అయ్యే ఉంటాడని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. అంటే తనని ఎలిమినేట్ చేయాలని చెప్పి అనుకున్నారు. బట్ చెప్పాను కదా రీజన్ కూడా తనకి కుకింగ్ వాటి మీద కాన్సంట్రేషన్ పెట్టడం వల్ల మిగిలిన వాటి మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాడని చెప్పి తనే ఎలిమినేట్ అవ్వాలని చెప్పి ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి ఎలిమినేట్ అయ్యాడు. కళ్యాణ్ ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 2-3 మెంబర్స్ వస్తారట. ఆ 2-3 మెంబర్స్‌తో పాటు కలిసి మళ్ళీ కళ్యాణ్ వస్తారట త్వరలో. అంటే తను ఇప్పుడు ఒక షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ షూటింగ్ ఏంటి అనేది త్వరలో రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఆల్బమ్ రిలీజ్ అవ్వబోతుంది. అంటే నేను అనుకోవడం ఏంటంటే ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించి ప్రమోషన్స్ కూడా చేయాలి కదా. అంటే ఏదైనా మూవీ రిలీజ్ అయినప్పుడు ప్రమోషన్స్ ఎట్లా చేస్తారో, వెబ్ సిరీస్ రిలీజ్ అయినప్పుడు ఇట్లా రిలీజ్ అయిందని చెప్పి కొంతమందికి తెలియాలి కాబట్టి కొన్ని చోట్ల తిరిగి అట్లా ప్రమోషన్స్ చేస్తారు. అంటే కాలేజెస్కి వెళ్తారు, లేకపోతే థియేటర్స్కి అట్లా కొన్ని చోట్లకి వెళ్ళి ఇట్లా మా ఆల్బమ్ రిలీజ్ అని చెప్పి ప్రమోషన్స్ చేస్తారు. అట్లా ప్రమోషన్ చేయడానికి మేబీ తనకు కొంచెం టైం ఇవ్వాలని చెప్పి ఇట్లా చేస్తున్నాడని చెప్పి నాకైతే అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. ప్లస్ తను సోషల్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తున్నాడు కళ్యాణ్. అదైతే అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అందుకనే కళ్యాణ్ అంటే అంత ఇష్టపడతారు. తను వచ్చేసి ఇప్పుడు ఒక బాబు గురించి కూడా ఇప్పుడు ఆల్రెడీ వీడియో పెట్టాడు. నాకు కూడా కొంతమంది మెసేజెస్ పెడతారు, వాటి గురించి చెప్పండి మేడం అని. నేను ఆల్రెడీ 2-3 వీడియోస్లో కూడా దాని గురించి మెన్షన్ చేశాను. ప్లస్ కళ్యాణ్ తను కేక్ కటింగ్ అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ చేత కేక్ కటింగ్ చేసి అమ్మాయిలందరూ ఒకేసారి పెట్టాలని చెప్పి కేక్ పెట్టాలని చెప్పి తన మీదకి పడటం, తనేమో కొంచెం దూరంగా వెళ్ళటం. యాక్చువల్గా నేను ఆల్రెడీ చెప్పాను, తను ఇప్పుడు కూడా అమ్మాయిలకి దూరంగానే ఉంటాడు. ఎప్పటికీ కూడా. అంటే కొంతమంది అంటున్నారు ఇది నటిస్తున్నాడు, తను అమ్మాయిల పిచ్చోడు అని చెప్పి. అమ్మాయిల పిచ్చోడు ఏదనేది మనకు చూస్తుంటే అర్థమైపోతుంది కదా. ఎవరో చెప్తే వినాల్సిన అవసరం అయితే మనకి లేదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో మనం చూసింది ఎంతగానో. సో 3.5 months మనం బిగ్ బాస్ హౌస్లో 100 days 104 days మనం తను చూసినప్పుడు ఎవరో ఏదో చెప్తే మనం నమ్మం కదా. సో చూద్దాం. అంటే కళ్యాణ్ గురించి వస్తున్న పుకార్ ఇప్పటికి కూడా తగ్గుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే తనకి యాక్చువల్గా ఇప్పుడు రీజన్ ఏంటంటే తన మీద ఇట్లా పుకార్ రావడానికి, తను ఫస్ట్ కామన్ మ్యాన్గా వచ్చి ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు. ప్లస్ రేపు హీరో అవుతాడు. తను ఇట్లా పైకి ఎదుగుతున్నాడు కాబట్టి కిందకి లాగాలని చెప్పి ట్రై చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే తను ఎదగకుండా ఇప్పుడు ఎవరైతే 2-3 years నుంచి కష్టపడుతూ ఎదగకుండా ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మేము ఇంత కష్టపడుతున్నా ఎదగట్లా ఇట్లా వచ్చి అట్లా ఎదుగుతూ వెళ్ళిపోతున్నాడని చెప్పి. సో మనం ఏమి భయపడాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ ఇంకా ఎదుగుతాడు. ప్లస్ తను హిట్ సాధిస్తాడు. సో ఇది కళ్యాణ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.